హలో స్టూడెంట్స్, ఈరోజు కాంప్లెక్స్ నంబర్స్లలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నంబర్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆర్గ్యుమెంట్ ఆర్ యాంప్లిట్యూడ్ అని కూడా అనొచ్చు. యాంప్లిట్యూడ్ ఆఫ్ అ కాంప్లెక్స్ నంబర్. లాస్ట్ క్లాస్లో కాంజుగేట్, మాడ్యులస్ గురించి, వాటి ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఆర్గ్యుమెంట్ అంటే ఏమో తెలుసుకోబోతున్నాం. ఆర్గండ్ ప్లేన్ డ్రా చేసి, ఆర్గండ్ ప్లేన్ అంటే ఎక్స్ యాక్సిస్ పైన రియల్ వాల్యూస్ తీసుకుంటాం, ఇమాజినరీ పార్ట్ పైన వై యాక్సిస్ పైన ఇమాజినరీ నెంబర్స్ తీసుకుంటాం. పి అనే పాయింట్ తీసుకుందాం. Let us the point P we will take as A comma B. అంటే మా కాంప్లెక్స్ నెంబర్స్లో డినోట్ చేస్తే A comma B అంటే ఇదేమవుతుంది, A ప్లస్ IB. A అనేది రియల్ పార్ట్, B అనేది ఇమాజినరీ పార్ట్. ఓని ఆరిజిన్గా తీసుకుంటే లాస్ట్ క్లాస్లో దీని గురించి మాట్లాడుకున్నాం మనం. ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు పాయింట్ P ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నంబర్. ఇక్కడి నుంచి ఇటు వరకు ఉండే డిస్టెన్స్ని మనం మాడ్యులస్ అంటాం. మాడ్యులస్, మాడ్ జెడ్. ఆర్గ్యుమెంట్ విషయానికి వస్తే ఈ ఓపి అనే లైను పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ని తీటా అనుకుంటే, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ లైన్ వరకు ఉండే యాంగిల్ని తీటా అనుకుంటే, ఈ తీటాని ఆర్గ్యుమెంట్ లేదా యాంప్లిట్యూడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అంటాం. కాబట్టి తీటా, జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ యొక్క యాంగిల్ తీటా అనుకుంటే రిప్రజెంట్ చేసేటప్పుడు ఏఆర్జి అంటే మీనింగ్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ లేదా యాంప్లిట్యూడ్ అని కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు మనం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు తీటా. తీటా ఈజ్ నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ని తీటా అనుకున్నాం. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వన్ కంప్లీట్ రొటేషన్ తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా ఆ యాంగిల్ కూడా ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిలే అవుతుంది. 2 times రొటేషన్, 3 times రొటేషన్ ఏ తీసుకున్నా కూడా ఇది కూడా ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్. దీన్ని ఆర్గ్యుమెంట్ అని అనొచ్చా అంటే ఖచ్చితంగా అనొచ్చు. ఇట్లా ఈ విధంగా చేసే యాంగిల్స్ అన్నీ కూడా ఆర్గ్యుమెంట్సే అవుతాయి. అంటే ఆర్గ్యుమెంట్ ఈజ్ మల్టిపుల్ నంబర్ ఆఫ్, ఆర్గ్యుమెంట్ అనేది ఆర్గ్యుమెంట్కి చాలా వాల్యూస్ వస్తాయి. ఇన్ఫినైట్ పాసిబుల్ వాల్యూస్ ఆర్ దేర్ ఫర్ ఆర్గ్యుమెంట్. నోట్, ఏ వాల్యూ చెప్పినా కూడా కరెక్టే అవుతుంది. ఫస్ట్ పాయింట్, theta has infinite possible values, differing by 2π. ఒక యాంగిల్కి ఇంకొక యాంగిల్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఒక కంప్లీట్ రొటేషన్ కాబట్టి 30 degrees ఆర్గ్యుమెంట్ అయితే 30కి 360 యాడ్ చేస్తే 390 కూడా ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇంకొక 2π యాడ్ చేస్తే అది కూడా ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇట్లా ఎన్ని వాల్యూస్ వస్తాయంటే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ఆర్గ్యుమెంట్. ఇంకా బాగా చెప్పాలంటే దట్ ఈస్ ఇఫ్ థీటా ఈజ్ ఆర్గ్యుమెంట్ దెన్ 2nπ ప్లస్ థీటా ఈజ్ ఆల్సో, we can say that it is also argument of that complex number. ఇక్కడ n అనేది ఇంటీజర్, ఇది ఫస్ట్ అబ్జర్వేషన్. సెకండ్ అబ్జర్వేషన్ వచ్చేసి ఇక్కడ ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఒకరు చెప్పే ఆన్సర్ ఇంకొక చెప్పే ఆన్సర్ డిఫరెన్స్ ఉన్నా కూడా వాల్యూస్ ఏమైనా సరే ఒకరు ఒక ఆన్సర్ చెప్పినా కరెక్టే అవుతుంది, ఇంకొకరు ఇంకొక ఆన్సర్ చెప్పినా కరెక్టే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్కి వచ్చే లోపలికి కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. అందరికీ యూనిక్గా ఒకటే ఆన్సర్ రావడం కోసము థీటా బిలాంగ్స్ టు -π టు +π తీసుకోవడం జరిగింది. దీన్ని ఈజ్ కాల్డ్ -π నుంచి +π మధ్యలో మాత్రమే తీసుకున్నటువంటి యాంగిల్ని ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటాం.
ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ షుడ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -π to +π. అప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ ఒకే రకమైన ఆన్సర్ వస్తుంది. కాబట్టి కొంతమంది కోపం రావచ్చు, 0 నుంచి 2π తీసుకోవచ్చు కదా, చాప్టర్ మనం కాదు కదా కనుక్కుంది, వాళ్ళు ఏ విధంగా అయితే మనకు స్టాండర్డ్స్ ఇస్తారో అదే విధంగా మనం కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -π to +π. ఆన్సర్ చెప్పేటప్పుడు ఎప్పుడు ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ చెప్పాలన్నా ఒకవేళ 180 కంటే పెద్ద నెంబర్ ఉన్నా కూడా దాన్ని 180 లోపలికి తీసుకొని వచ్చి -π నుంచి +π రేంజ్లో మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆర్గ్యుమెంట్ పాజిటివ్గా తీసుకుంటాం. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎప్పుడు వెళ్ళినా కూడా యాంగిల్ ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవాలి. theta is positive in anti-clockwise direction. యాంటీ-క్లాక్వైజ్ అంటే పైకి ఈ విధంగా ఎప్పుడు రొటేట్ అయినా కూడా తీటా వాల్యూ ఎప్పుడు పాజిటివ్గానే తీసుకోవాల్సి వస్తుంది. క్లాక్ వైజ్ అంటే కిందికి ఈ డైరెక్షన్లో ఎప్పుడు వెళ్ళినా కూడా తీటా ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ ఇన్ క్లాక్వైజ్ డైరెక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. పైకి వెళ్తే పాజిటివ్ తీసుకుంటాం, కిందికి వస్తే నెగిటివ్గా తీసుకుంటాం. అంటే 4 క్వాడ్రెంట్స్లలో సపోజ్ సెకండ్ క్వాడ్రెంట్లో ఒక పాయింట్ తీసుకుంటే ఇది తీటా ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి తీటా వాల్యూ ఏమవుతుంది, సైన్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఒకవేళ థర్డ్ క్వాడ్రెంట్లో పాయింట్ తీసుకుంటే ఇది తీటా అనుకుంటే 180ని ఎక్సీడ్ అవుతుంది, 180ని క్రాస్ అవుతుంది. కాబట్టి ఈ కేసులో మనం ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ చెప్పాలన్నప్పుడు -π నుంచి +π మధ్యలోనే ఉండాలి. కాబట్టి ఈ విధంగా తీసుకోకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ వీ క్యాన్ టేక్ రివర్స్ డైరెక్షన్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకున్నా కూడా ఈ యాంగిల్ ఏమవుతుంది, -θ అవుతుంది. రివర్స్లో వస్తే -θ అంటే +30, +40, 60, 120 అంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రెంట్. -30, -40, -120, -180 వరకు తీసుకుంటే మీకు థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్స్ కవర్ అవుతాయి. ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రెంట్స్లో ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు పాజిటివ్ అయి ఉండాలి. థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్లో మనం రివర్స్ వస్తాం కాబట్టి ద ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెకండ్ క్వాడ్రెంట్స్లో పాజిటివ్ అయి ఉండాలి, థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్స్లో నెగిటివ్ తీసుకుంటాం మనం. ఇప్పుడు ఫోర్త్ అబ్జర్వేషన్ వచ్చేసి ఫైండింగ్ తీటా, ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఫోర్త్ పాయింట్ మళ్ళీ ఆర్గండ్ ప్లేన్ తీసుకుందాం. సపోజ్ పీబీ ఎనీ పాయింట్ ఆఫ్ కోఆర్డినేట్స్ x, y అంటే z ఈజ్ ఈక్వల్ టు x + iy అని అర్థం. ఆరిజిన్ నుంచి p మాడ్యులస్ r అనుకుందాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ద హారిజాంటల్ డిస్టెన్స్ x, దిస్ ఈజ్ ద వర్టికల్ డిస్టెన్స్ y. ఇది హైట్ కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, 90 degrees వస్తుంది. ఇది ఆర్గ్యుమెంట్, ఇది తీటా అనుకుంటే p అనే కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది, తీటా అవుతుంది. ఈ తీటా వాల్యూ కనుక్కోవాలి అంటే పైథాగరస్ థీరం లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ని వాడతాం. సైన్ తీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ తీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ట్యాన్ తీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ట్యాన్ తీటా వాడతాం. ట్యాన్ తీటా వాల్యూ ఈజ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దీంట్లో నుంచి తీటా కావాలి అంటే ట్యాన్ అవతలకు వెళ్తే ఏమవుతుంది, ట్యాన్ ఇన్వర్స్ అవుతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్ములా. తీటా కనుక్కోవడానికి బేసిక్గా నార్మల్గా మనం వాడే ఫార్ములా ఇది. కానీ ఇక్కడ 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. అన్ని క్వాడ్రెంట్స్లో ఈ ఫార్ములా వాడడం. ఒక్కొక్క క్వాడ్రెంట్కి ఆర్గ్యుమెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క క్వాడ్రెంట్లో ఆర్గ్యుమెంట్ ఏ విధంగా ఫైండ్ చేయాలో తెలుసుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకు ఆర్గ్యుమెంట్ అంటే ఏమో తెలుసు కాబట్టి ఇప్పుడు
ఫైండింగ్ ఆర్గ్యుమెంట్ ఇన్ డిఫరెంట్ క్వాడ్రెంట్స్. డిఫరెంట్ క్వాడ్రెంట్స్లలో అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో ఏ విధంగా యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వాడ్రెంట్స్లో సపరేట్గా ఏం చేస్తే యాంగిల్ కనుక్కోగలమో నేను చెప్తాను. సపోజ్ ముందు ఫస్ట్ క్వాడ్రెంట్ గురించి మాట్లాడదాం. ఒకవేళ కాంప్లెక్స్ నంబర్ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటే, ఫస్ట్ క్వాడ్రెంట్ మీన్స్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ వాల్యూ పాజిటివే, వై వాల్యూ కూడా పాజిటివే. సపోజ్ ఇఫ్ ద కాంప్లెక్స్ నంబర్ లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్, ఫస్ట్ క్వాడ్రెంట్ ఇక్కడ 90 degrees ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రెంట్ యాంగిల్ కనుక్కోవడం కోసం ఫస్ట్ మనం ఏం చేయాల్సిందంటే ఆల్ఫాని కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ యాంగిల్ని తీటా అనుకుంటాం. అంటే ఆర్గ్యుమెంట్ వచ్చేసి తీటా. నేను ఆర్గ్యుమెంట్ని ఫైండ్ చేయమని చెప్పడం లేదు. తీటా ఈజ్ ద ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ కనుక్కోవడం కోసము ఫస్ట్ ఆల్ఫా వాల్యూని కనుక్కుందాం. ఆల్ఫా వాల్యూ tan ఇన్వర్స్ మోడ్ y బై ఎక్స్. ఈ ఆల్ఫా అనేది ఏ యాంగిల్ అవుతుందంటే ఇట్ ఈజ్ an acute angle. It is an acute angle formed in right angled triangle. ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేస్తే ఆరిజిన్ ఈ పాయింట్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫామ్ అయినటువంటి అక్యూట్ యాంగిల్ని ఆల్ఫా అని అనుకుంటున్నాం మనం. ఇది ఆల్ఫా. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రెంట్ కాబట్టి ఎక్స్ వాల్యూ పాజిటివే, వై వాల్యూ పాజిటివే. సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్లలో సైన్స్ చేంజ్ అవుతాయి. సెకండ్ క్వాడ్రెంట్లో ఎక్స్ నెగిటివ్ ఉంటుంది, వై. ఇక్కడ మాడ్యులస్ పెట్టాము అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్వాడ్రెంట్స్ ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిన తర్వాత దాంట్లో ఉండే అక్యూట్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అక్యూట్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆర్గ్యుమెంట్ తీటా కావాలి అంటే ఫిగర్ని బాగా అబ్జర్వ్ చేస్తే తీటా అండ్ ఆల్ఫా ఆర్ ఈక్వల్. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఎక్స్ వాల్యూ, వై వాల్యూ పాజిటివ్ కాబట్టి ఆల్ఫా ఎంతైతే వాల్యూ వస్తుందో తీటా కూడా యాస్టీస్గా అదే వాల్యూ వస్తుంది. కాబట్టి వెన్ ఎవర్ ద కాంప్లెక్స్ నెంబర్స్ లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రెంట్ దెన్ ద ఫార్ములా ఈజ్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. అంటే ఇక్కడ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ 30 వస్తే ఆర్గ్యుమెంట్ కూడా ఏమి 30. సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్ చేస్తే మీకు కొద్దిగా ఇంకా ఐడియా బెటర్గా రావచ్చు. ఇప్పుడు సెకండ్ క్వాడ్రెంట్, సపోజ్ ఇఫ్ ద పాయింట్ లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో మనకేం తెలుసు? సెకండ్ క్వాడ్రెంట్లో ఎక్స్ నెగిటివ్ ఉంటుంది, వై పాజిటివ్ ఉంటుంది. ఇట్లుంటుంది. సపోజ్ పి ఇక్కడ ఉందనుకుందాం. In second quadrant, x is negative, y is positive. ఈ విధంగా జాయిన్ చేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ప్రాసెస్ సేమ్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా వాల్యూ కనుక్కుంటాం. ఆల్ఫా వాల్యూ కనుక్కున్న తర్వాత ఇది ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా అంటే అక్యూట్ యాంగిల్ ఫార్మ్డ్ ఇన్సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల అక్యూట్ యాంగిల్స్ మాత్రమే ఉంటాయి, అబ్ట్యూజ్ యాంగిల్ రాదు. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇది ఆల్ఫా. దిస్ వన్ ఈజ్ ద ఆల్ఫా, దిస్ వన్ ఈజ్ ద ఆల్ఫా. కానీ మనకు కావాల్సింది ఆల్ఫా వాల్యూ కాదు. మనం ఏం కనుక్కోవాలనుకుంటున్నాం? ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలనుకుంటున్నాం. ఆర్గ్యుమెంట్ అంటే ద యాంగిల్ మేడ్ బై ఓపీ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. మనకు ఫైనల్గా కావాల్సింది తీటా. తీటా కనుక్కోవడం కోసం ఫస్ట్ కామన్గా ఏం కనుక్కోవాలి? మనం ఆల్ఫా కనుక్కోవాలి. ఆల్ఫా కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఆల్ఫాని బేస్ చేసుకుని తీటాని కనుక్కోవచ్చు మనం. చూడండి, దిస్ వన్ ఈజ్ ద ఆల్ఫా. ఇప్పుడు తీటా కావాలి అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నప్పుడు తీటా ఫస్ట్ 180. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు యాంగిల్ ఏమవుతుంది? 180 అవుతుంది. ఈ 180లో నుంచి తీటా కావాలి అంటే ఏం సబ్ట్రాక్ట్ చేయొచ్చు? మనం ఆల్ఫాని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఇలా డైరెక్షన్స్ కూడా చూడండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాజిటివ్ అని చెప్తున్నా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తున్నాము అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రావెల్ చేసాం కాబట్టి +5 అవుతుంది.
ఆల్ఫా అనేది ఎక్స్ యాక్సిస్ నుంచి మాత్రమే మెజర్ చేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఆల్ఫా అనేది ఏం తీసుకుంటాం, నెగిటివ్ తీసుకుంటాం. లేదా సింపుల్గా పైలో నుంచి ఆల్ఫా సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకు, తీటా వచ్చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూస్ వెన్ ద కాంప్లెక్స్ నంబర్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్ అన్నప్పుడు సేమ్ తీసేసుకుంటాం, తీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. సెకండ్ క్వాడ్రెంట్ అని తెలిసినప్పుడు తీటా కావాలి అంటే ఫార్ములా ఈజ్ పై మైనస్ ఆల్ఫా. ఇప్పుడు థర్డ్ క్వాడ్రెంట్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ క్వాడ్రెంట్లో ఎక్స్ వాల్యూ నెగిటివే ఉంటుంది, వై వాల్యూ కూడా నెగిటివే ఉంటుంది. థర్డ్ క్వాడ్రెంట్ సపోజ్ పీ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్ ఎక్స్ కామా వై, అంటే ఎక్స్ నెగిటివే ఉంటుంది, వై కూడా నెగిటివే ఉంటుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేది. అంటే మోడ్ ఎక్స్ మోడ్ వై మోడ్ ఎక్స్, అంటే ఒకవేళ నెగిటివ్ ఉన్నా కూడా ఈ వాల్యూ కనుక్కునేటప్పుడు మనం పాజిటివ్గా తీసుకుంటాం. ఇప్పుడు యాంగిల్ ఆల్ఫా ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్, ఇది ఆల్ఫా. కానీ మనకు కావాల్సింది ఆల్ఫా కాదు, ఫైనల్గా మనకు కావాల్సింది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ తీటా. ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం, థర్డ్ క్వాడ్రెంట్ కానీ ఫోర్త్ క్వాడ్రెంట్ కానీ మనము యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాకూడదు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తే అది 180ని క్రాస్ అవుతుంది. కాబట్టి థర్డ్ క్వాడ్రెంట్ కానీ ఫోర్త్ క్వాడ్రెంట్ కానీ మనం ఏ డైరెక్షన్లో రావాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావాల్సి ఉంటుంది. అంటే మనకు కావాల్సిన తీటా వాల్యూ వచ్చేసి ఇది. ఫైనల్గా మనం తీటా వాల్యూ కనుక్కోవాలి. ఆల్ఫా వాల్యూ సేమ్ యాస్టీస్ అనే కనుక్కుంటాం. ఆల్ఫా వాల్యూ వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే కాంప్లెక్స్ నెంబర్ థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటే ఫార్ములా ఈజ్ మైనస్ పై ప్లస్ ఆల్ఫా. సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నప్పుడు పై మైనస్ ఆల్ఫా అని చెప్పుకున్నాం. థర్డ్ క్వాడ్రెంట్లో ఉన్నప్పుడు ఫార్ములా వచ్చేసి మైనస్ పై ప్లస్ ఆల్ఫా. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ట్రావెల్ చేస్తే మైనస్ పై, క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ పై అనకూడదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లస్ పై అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేస్తే మైనస్ పై. ఈ యాంగిల్ వచ్చేసి నార్మల్ డైరెక్షన్లోనే, ఆల్ఫా అంటే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది కాబట్టి ప్లస్ ఆల్ఫా. కాబట్టి మైనస్ పై ప్లస్ ఆల్ఫా, ముందు మైనస్ పై వరకు ట్రావెల్ చేస్తాం, తర్వాత దీన్ని డిలీట్ చేస్తే ఫైనల్గా ఏమొస్తుంది మనకు, తీటా వస్తుంది. తీటా వాల్యూ ఎప్పుడు నెగిటివ్లో వస్తుంది, ఎందుకంటే థర్డ్ క్వాడ్రెంట్లో కానీ ఫోర్త్ క్వాడ్రెంట్లో కానీ ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ వచ్చేసి నెగిటివ్ నెంబరే వస్తుంది మనకు. సో దిస్ ఈస్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూస్ వెన్ ద కాంప్లెక్స్ నెంబర్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్లో ఎక్స్ వాల్యూస్ పాజిటివ్ ఉంటాయి, వై వాల్యూస్ నెగిటివ్ ఉంటాయి. ఎక్స్ ఈజ్ పాజిటివ్, వై ఈజ్ నెగిటివ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఫోర్త్ క్వాడ్రెంట్ వాళ్ళ పి ఇక్కడ ఉందనుకుందాం, ఒకవేళ ఓపి. This is the right angle triangle and it is the alpha. తీటా కావాలి అన్నా కూడా ఇదే. ఫస్ట్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కావాలి అంటే ఫార్ములా ఈజ్ మైనస్ ఆల్ఫా. సేమ్ ఫస్ట్ క్వాడ్రెంట్లో తీటా ఆల్ఫా ఏ విధంగా సేమో, ఏమంటే ఇది పాజిటివ్ డైరెక్షను, ఇది నెగిటివ్ డైరెక్షన్. 30 వస్తే మైనస్ 30, 40 వస్తే మైనస్. ఫస్ట్ క్వాడ్రెంట్ కానీ ఫోర్త్ క్వాడ్రెంట్ కానీ చాలా ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడం. ఫస్ట్ క్వాడ్రెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ఫోర్త్ క్వాడ్రెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా. కొద్దిగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది థర్డ్ అండ్ సెకండ్ క్వాడ్రెంట్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వాడ్రెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, సెకండ్ క్వాడ్రెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఆల్ఫా, థర్డ్ క్వాడ్రెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై ప్లస్ ఆల్ఫా. లేదా ఈ రెండు ఇంటర్చేంజ్, దీని మీనింగ్ ఆల్ఫా మైనస్ పై అనే కదా. సెకండ్ క్వాడ్రెంట్లో పై మైనస్ ఆల్ఫా, థర్డ్ క్వాడ్రెంట్లో ఆల్ఫా మైనస్ పై ఇంటర్చేంజ్ అవుతుంది. ఫోర్త్ క్వాడ్రెంట్లో తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వాడ్రెంట్స్ని ప్రకారం యాంగిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు 2 +
2 root 3i. Then find arg z. Arg z. Z యొక్క ఆర్గ్యుమెంట్ కనుక్కోమన్నారు. ఎప్పుడు ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలన్నా కూడా ఫస్ట్ ఏ క్వాడ్రెంట్లో ఉందో చూసుకోవాలి, ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. ఆల్ఫా వాల్యూ కనుక్కున్న తర్వాత ఆ క్వాడ్రెంట్కి సంబంధించిన ఫార్ములాని వాడాల్సి ఉంటుంది. ఫస్ట్ హియర్ x వాల్యూ ఇస్ 2, y వాల్యూ ఇస్ 2 root 3, x greater than 0, y greater than 0. That means theta belongs to which quadrant? First quadrant. ఆల్ఫా కనుక్కుంటాం. ఆల్ఫా కనుక్కోవడానికి ఫార్ములా tan ఇన్వర్స్ మోడ్ ఖచ్చితంగా ఉండాలి. చూడండి, మోడ్లెస్ ఖచ్చితంగా ఉండాలి. మోడ్లెస్ ఉంది అంటే ఎక్స్ పాజిటివ్ అవుతుంది, వై పాజిటివ్ అవుతుంది. అది ఏ క్వాడ్రెంట్లో ఉన్నా కూడా ఆల్ఫా వాల్యూ మాత్రం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అక్యూట్ యాంగిల్ మాత్రమే వస్తుంది మనకు. ఫైనల్గా తీటా కావాలి మనకు, ఆల్ఫా కాదు, గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా ఈజ్ నాట్ ద ఆర్గ్యుమెంట్. tan ఇన్వర్స్ tan ఇన్వర్స్ రూట్ 3 అంటే 60, యాంగిల్ 60 π/3. ఆల్ఫా వాల్యూ వచ్చేసి π/3. ఫస్ట్ క్వాడ్రెంట్ అని ఆల్రెడీ డిక్లేర్ చేసేసాం కాబట్టి ఇప్పుడు తీటా ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ తీటా అండ్ ఆల్ఫా ఆర్ ఈక్వల్. కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్లో ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ హౌ మచ్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ π/3. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ క్వాడ్రెంట్ కాబట్టి ఈజీగా ఉంది. సెకండ్ క్వాడ్రెంట్ తీసుకుందాం. -1 ప్లస్ రూట్ 3i, -1 ప్లస్ రూట్ 3i. దెన్ ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్. చెప్పండి, ఎక్స్ వాల్యూ ఎంత? -1, y వాల్యూ రూట్ 3. x ఈజ్ లెస్ దాన్ 0, y ఈజ్ గ్రేటర్ దాన్ 0. దేర్ ఫోర్ థీటా లైస్ ఇన్ విచ్ క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో మనకు ఫార్ములా తెలుసు. ఆల్ఫా కనుక్కున్న తర్వాత π మైనస్ ఆల్ఫా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆల్ఫా కనుక్కుందాం. tan ఇన్వర్స్ y/x, tan ఇన్వర్స్ రూట్ 3/-1. మైనస్ వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఫైనల్గా మనకు పాజిటివ్ వాల్యూ మాత్రమే వస్తుంది. రూట్ 3 అంటే 60. కానీ తీటా కనుక్కునేటప్పుడు ఫార్ములా రాస్తాం. సెకండ్ క్వాడ్రెంట్ అని ఆల్రెడీ డిక్లేర్ చేశాం కాబట్టి సెకండ్ క్వాడ్రెంట్లో ఫార్ములా ఏమి? π మైనస్ ఆల్ఫా. π అంటే 180లో నుంచి 16 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 3π మైనస్ π 2π/3. 2π/3 అంటే ఎంత? 120 degrees. 120 degrees అనేది సెకండ్ క్వాడ్రెంటే కదా. 90 to 180 degrees. ఏ యాంగిల్ అయినా సరే సెకండ్ క్వాడ్రెంట్ కిందకి వస్తుంది. సెకండ్ క్వాడ్రెంట్ అన్నాం కాబట్టి మనం రాసే యాంగిల్ ఎగ్జాక్ట్గా సెకండ్ క్వాడ్రెంట్ యాంగిలే అయి ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్. -1 - i. ఫైండ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్. చూస్తేనే చెప్పొచ్చు ఇది ఏ క్వాడ్రెంట్? థర్డ్ క్వాడ్రెంట్. ఎక్స్ వాల్యూ నెగిటివే, వై వాల్యూ నెగిటివే. ప్రతిసారి మనం చేసేటప్పుడు ఇదంతా రాయం, అర్థం కావడం కోసం రాస్తున్నా. తెలిస్తే డైరెక్ట్గా రాసేయచ్చు. చూడండి, థర్డ్ క్వాడ్రెంట్, తీటా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రెంట్. మనకు ఆల్ఫా కావాలి. tan ఇన్వర్స్ y/x, tan ఇన్వర్స్ 1, యాంగిల్ ఎంత? π/4. థర్డ్ క్వాడ్రెంట్ కాబట్టి ఫార్ములా గుర్తుంది మనకు. -π ప్లస్ ఆల్ఫా, -π ప్లస్ π/4, -4π ప్లస్ π/4, -3π/4 అంటే 135 degrees. 135 అంటే సెకండ్ క్వాడ్రెంట్. -135 అంటే రివర్స్లో క్యాలిక్యులేషన్ చేస్తే మనం ఎగ్జాక్ట్గా ఏ క్వాడ్రెంట్కి వస్తుంది? అది థర్డ్ క్వాడ్రెంట్కి వస్తుంది. ఇంకా 3 క్వాడ్రెంట్స్ చేసాం, ఇంకా ఒక క్వాడ్రెంట్ కూడా చేసేద్దాం. ఫోర్త్ క్వాడ్రెంట్లో ఎక్స్ వాల్యూ పాజిటివ్, వై వాల్యూ నెగిటివ్. 1 - i చూస్తేనే చెప్పవచ్చు ఇట్ లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్. y వాల్యూ -1, x వాల్యూ 1, అగైన్ π/4 వస్తుంది. కానీ ఫోర్త్ క్వాడ్రెంట్ కాబట్టి ఫార్ములాని ఇది యూజ్ చేయం మనం. ఫోర్త్ క్వాడ్రెంట్లో ఫార్ములా ఏమి? తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా. π/4 వచ్చింది కాబట్టి మనకు ఫస్ట్ క్వాడ్రెంట్ అయితే π/4 వస్తే π/4, ఫోర్త్ క్వాడ్రెంట్ అయితే మనకు π/4 వస్తే యాంగిల్ ఏమని చెప్తాం మనం? రివర్స్లో -π/4 అని చెప్తాం. నెక్స్ట్ టాపిక్ ఈస్ representation of a complex number.
ఇప్పటి వరకు కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి, z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి. ఇది జనరల్ ఫామ్. జనరల్గా కాంప్లెక్స్ నెంబర్స్ని ఈ విధంగా డినోట్ చేస్తాం. ఇప్పుడు దాంట్లో టైప్స్. ఫస్ట్ పోలార్ ఫామ్ ఆర్ దీన్నే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అని కూడా అనొచ్చు. పోలార్ ఫామ్ లేదా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. The complex number z is equal to a plus ib, the general form, can also be represented by z is equal to r into cos theta plus I sin theta. ఈ ఫామ్ని పోలార్ ఫామ్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ పోలార్ ఫామ్. ఇది జనరల్ ఫామ్. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే దీన్ని మాడ్యులస్, వేర్ ఆర్ అంటే మాడ్యులస్, వేర్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్. ఆల్రెడీ మనకు తెలుసు. థీటాని ఆర్గ్యుమెంట్ అంటాం, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్. చూడడమే మనకు ఆర్ మాడ్యులస్ కనపడుతుంది, యాంగిల్ కనపడుతుంది. కాబట్టి దీన్ని ఇంకొక రకంగా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అని కూడా డినోట్ చేయొచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు, పలకొచ్చు. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు ఆర్. నోట్, ఇక్కడ కొన్నిసార్లు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సిఐఎస్ థీటా అని కూడా కనపడుతుంది. సిఐఎస్ థీటా, సిస్ థీటా అంటే దీనికి షార్ట్ కట్. ఎక్కడైనా సరే ప్రాబ్లమ్స్లో సిస్ π/3 అని కనపడితే దీని మీనింగ్ వచ్చేసి కాస్ π/3 ప్లస్ ఐ సైన్ π/3 అని రాసుకోవాలని గుర్తుపెట్టుకోండి మీరు. సిఐఎస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని సిఐఎస్ థీటా అని కూడా అనొచ్చు. z ఈజ్ ఈక్వల్ టు చిన్న విషయాలు ఇవి. అప్పుడు z బార్ ఏమవుతుంది? కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అవుతుంది. z ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయినప్పుడు z బార్ ఆర్ ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అవుతుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z, ఈ కాంప్లెక్స్ నెంబర్లో యాంగిల్ ఎంత? థీటా. కాబట్టి z యొక్క ఆర్గ్యుమెంట్ వచ్చేసి థీటా అవుతుంది. దీన్ని అబ్జర్వ్ చేయండి. ట్రిగ్నామెట్రీలో దీన్ని అబ్జర్వ్ చేస్తే కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా అని మనకు తెలుసు. సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా అని తెలుసు. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ని ఈ విధంగా మార్చుకుంటే ఇప్పుడు z బార్లోని ఆర్గ్యుమెంట్ ఎంత కనపడుతుంది మనకు? మైనస్ థీటా కనపడుతుంది. కాబట్టి జెడ్కి ఆర్గ్యుమెంట్ థీటా అవుతే జెడ్ బార్కి ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది? మైనస్ థీటా అవుతుంది. జెడ్ ఆర్గ్యుమెంట్ 30 అయితే జెడ్ బార్ ఆర్గ్యుమెంట్ మైనస్ 30 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. లేదా ఇఫ్ యూ యాడ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ బార్ వీఆర్ గోయింగ్ టు గెట్ యాజ్ 0. 2 కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క యాంగిల్స్ని యాడ్ చేస్తే ఒకటి ప్లస్ 30 ఉంటే ఇంకోటి ఏమవుతుంది? మైనస్ 30 అవుతుంది. యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? 0 వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్, రైట్ √3 minus I in polar form. Polar form means we have to write z, this number, in the form of r into cos theta plus I sin theta. కాబట్టి ఎప్పుడైనా సరే పోలార్ ఫామ్ కావాలి అంటే ఫస్ట్ మనం r కనుక్కోవాల్సి ఉంటుంది, తర్వాత ఆర్గ్యుమెంట్ థీటా కనుక్కోవాల్సి ఉంటుంది. ఆర్ థీటా కనుక్కున్న తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఫామ్ పోలార్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. ఆర్ అంటే మాడ్యులస్, ఆల్రెడీ మనకు తెలుసు. మాడ్యులస్ కనుక్కోవడం √a² + b².
3 + 1 √4 వాల్యూ ఎంత 2. R వాల్యూ ఈజీగా వచ్చేసింది. ఆర్గ్యుమెంట్ కనుక్కోవడం ఇందాకనే మనం కనుక్కున్నాం, తెలుసుకున్నాం. ఆర్గ్యుమెంట్ అబ్జర్వ్ చేయండి. x ఈజ్ గ్రేటర్ దాన్ 0, y ఈజ్ లెస్ దాన్ 0, దేర్ఫోర్ θ లైస్ ఇన్ విచ్ క్వాడ్రెంట్? x పాజిటివ్ అయి ఉండాలి, y నెగిటివ్ అయి ఉండాలి. 4th క్వాడ్రెంట్. ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది 4th క్వాడ్రెంట్లో లై అవుతుంది. ఫస్ట్ ఆల్ఫా కనుక్కుంటాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan 1 y/x. tan 1 y వాల్యూ ఎంత? -1/√3. మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. 1/√3. 1/√3 మీన్స్ 30 degrees. 30 మీన్స్ 5/6. కానీ 4th క్వాడ్రెంట్ కాబట్టి ఫార్ములా ఏమి? మైనస్ ఆల్ఫా. ఇప్పుడు తీటా ఏమవుతుంది? -5/6. ఇప్పుడు మనకు ఆర్గ్యుమెంట్ తెలుసు, మాడ్యులస్ తెలుసు. పోలార్ ఫామ్ r × cos θ + I sin θ. r వాల్యూ 2 అని వచ్చింది. తీటా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం? -5/6 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద పోలార్ ఫామ్. ఇంకా బాగా రాయాలనుకుంటే దీన్ని కాస్ట్ లోపల మైనస్ ఉన్నా కూడా పాజిటివ్ అయిపోతుంది. సైన్ లోపల యాంగిల్ మైనస్ ఉంటే బయటకు వస్తుంది. దిస్ ఈజ్ ద మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు √3 - I. ఒకవేళ మీకు ప్రూఫ్ కావాలనుకుంటే ఎందుకు r × cos θ + I sin θ అవుతుంది? z ఈజ్ ఈక్వల్ టు x + Iy ని చేంజ్ చేస్తే r × cos θ + I sin θ ఎందుకు వస్తుంది అనేది ఎవరికైనా ప్రూఫ్ కావాలంటే చిన్న ప్రూఫ్. సపోజ్ P అనే పాయింట్ తీసుకున్నాం. x, y అంటే నీకు కాంప్లెక్స్ లాంగ్వేజ్లో ఏమవుతుంది? x + Iy అవుతుంది. ఇది x, ఇది ఆర్గ్యుమెంట్ తీటా అనుకున్నాం. మాడ్యులస్ని ఆర్తో డినోట్ చేద్దాం. హారిజాంటల్ డిస్టెన్స్ అంటే x కోఆర్డినేట్ x, y కోఆర్డినేట్ y అనుకున్నాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రిగ్నామెట్రీ రేషియోస్ వాడతాం మనం. sin θ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ y/r. దీంట్లో నుంచి y వాల్యూ ఏమవుతుంది? r sin θ. cos θ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ x/r. దీంట్లో నుంచి x వాల్యూ కావాలనుకుంటే r × cos θ. ఇప్పుడు జనరల్ ఫామ్లో ఉండే కాంప్లెక్స్ నెంబర్ని తీసుకుంటాం. x వాల్యూ తెలుసు, y వాల్యూ తెలుసు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్. కాబట్టి x బదులు x వాల్యూ r cos θ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. y ప్లేస్లో r sin θ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. r కామన్ తీస్తే మనకు కావాల్సిన పోలార్ ఫామ్ వచ్చేసింది. బోత్ ఆర్ సేమ్. ఏమంటే ఇది రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసాం. x కోఆర్డినేట్, y కోఆర్డినేట్. ఇక్కడ వచ్చే లోపలికి మాడ్యులస్ కనిపించేటట్టు, యాంగిల్ కనిపించేటట్టు మార్చుకున్నాం కాబట్టి ఇది మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. సో జనరల్ ఫామ్ అంటే x + Iy, పోలార్ ఫామ్ అంటే r × cos θ + I sin θ. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ వచ్చేసి యూలర్ ఫామ్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎక్కువగా మనం ఈ ఫామ్నే వాడతాం. ప్రాబ్లమ్స్ని కొద్దిగా ఈజీగా చేయడం కోసం యూజ్ అవుతుంది. యూలర్ ఫామ్. Any complex number z is equal to a plus ib can be represented in Euler form as z is equal to r into e to the power of I theta. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే దీన్ని యూలర్ ఫామ్లో రిప్రజెంట్ చేసాము అని చెప్తాం మనం. ఇందాక కూడా సేమ్ ఇదే r, ఇదే ఇక్కడ ఏముంది? cos θ + I sin θ. దట్ ఈస్ e to the power of I theta వాల్యూ వచ్చేసి cos θ + I sin θ. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు e to the power of I 13 16 కనపడితే దీని మీనింగ్ వచ్చేసి cos π/6 + I sin π/6 అని గుర్తుపెట్టుకోండి. అంటే cos θ + I sin θ బదులు
e to the power of I theta వాడితే ప్రాబ్లమ్స్ కొద్దిగా ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎందుకు వచ్చింది, cos theta ప్లస్ I sin theta e to the power of I theta ఎందుకు అవుతుంది అనేది ఎవరికైనా ప్రూఫ్ కావాలనుకుంటే మనకు సిరీస్ ఎక్స్పాన్షన్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం. మీకు తెలిసి ఉండాలి e to the power of x వాల్యూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఎక్స్కి ఫ్యాక్టోరియల్ అనేది చెప్పాను నేను. ఫ్యాక్టోరియల్ మీన్స్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 నుంచి స్టార్ట్ చేయాలి, 1 వరకు ఇంటూ చేయాలి. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 నుంచి స్టార్ట్ చేయాలి. రివర్స్లో ఒక నెంబర్ కూడా మిస్ కాకుండా ఆల్ న్యాచురల్ నెంబర్స్ 1 వరకు ఇంటూ చేస్తే వచ్చే నెంబర్ని ఫ్యాక్టోరియల్ అంటాం. పైన 3 ఉంటే 3 ఫ్యాక్టోరియల్, 4 ఉంటే 4 ఫ్యాక్టోరియల్. ఇది ఏ వాల్యూ, ఇన్ఫినిటీ. ఈ సమ్ ఆఫ్ ద సిరీస్కి వచ్చేసి ఈ వాల్యూ వచ్చేసి e to the power of xకి వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ e to the power of minus x, ఎక్స్ ఉన్న చోటల్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎక్స్ ఉంది మైనస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా స్క్వేర్ ఉంది కాబట్టి అది పాజిటివ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ పవర్ వచ్చేసి ఆడ్ నంబర్ మైనస్ వస్తుంది మీకు. పవర్ ఈవెన్ అయితే ప్లస్, పవర్ ఆడ్ అయితే మైనస్. ఎప్పుడు ఎక్స్ ఉన్న చోటల్లో మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ. నెక్స్ట్ కాస్ ఎక్స్. యాక్చువల్గా మనకు హైపర్బోలిక్ ఫంక్షన్స్లో కాస్ టు ఎక్స్కి ఫార్ములా చెప్పుకున్నాం, e to the power of x ప్లస్ e to the power of ఈ ఫార్ములాస్ని వాడితే జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ టాపిక్ అంతా ఇప్పుడు అవసరం లేదు. ఓన్లీ ఆడ్ టర్మ్స్ని తీసుకుంటాం, అంటే పవర్స్కి వచ్చేటప్పుడు ఈవెన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆడ్ టర్మ్స్, ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ విత్ ఆల్టర్నేటివ్ సైన్స్. ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 బై 4 ఫ్యాక్టోరియల్, ఈ విధంగా అప్ టు ఇన్ఫినిటీ. సైన్ ఎక్స్. ఈవెంట్ టర్మ్స్, ఈవెంట్ పవర్స్ కాదు నేను చెప్పేది, ఈవెంట్ టర్మ్స్ అంటే సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. పవర్స్ వచ్చేసి ఆ టర్మ్స్లో ఆడ్ ఉంటాయి మీకు. ఫస్ట్ ఎక్స్ ఆల్టర్నేటివ్ సైన్స్, ఫస్ట్ ఎప్పుడు ప్లస్ ఏ ఉండాలి, మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ లైక్ దట్ అప్ టు ఇన్ఫినిటీ. ఈ 4 వాల్యూస్ తెలిస్తే ఇప్పుడు మా టార్గెట్ వచ్చేసి అసలు మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం, ఈ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఈ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకున్న తర్వాత వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం, e to the power of I theta is equal to cos theta plus I sin theta. ప్రూవ్ దట్ అనుకుందాం. LHS తీసుకుందాం, e to the power of I theta. దీనంతా ఎక్స్ అనుకుంటే e to the power of xకి ఫస్ట్ ఫార్ములా చెప్పాను నేను, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఎక్స్ ఉన్న చోటల్లా ఐ తీటా పెట్టాల్సి ఉంటుంది. 1 ప్లస్ ఎక్స్ ఐ తీటా ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ లైక్ దట్. ఇది e to the power of I తీటాకు వాల్యూ. మనకు ఐ స్క్వేర్ అంటే -1 అని తెలుసు, ఐ క్యూబ్ అంటే -i అని తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ తీటా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఐ స్క్వేర్ బదులు -1 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. అంటే ఇది రియల్ పార్ట్ అవుతుంది, ఐ లేదు. ఐ క్యూబ్ బదులు -i సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా రిమైనింగ్ టర్మ్స్ కూడా వస్తుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు సపరేట్గా రాస్తాం. రియల్ టర్మ్స్, ఐ లేని టర్మ్స్ అన్నీ ఒక చోట. 1 దీంట్లో ఐ ఉంది, దీంట్లో ఐ లేదు చూడండి. ఇంకా రిమైనింగ్ మనమే గెస్ చేయొచ్చు. 2 తర్వాత 4 వస్తుంది, ఆల్టర్నేటివ్ సైన్. theta to the power of 4 by 4 factorial like that. నెక్స్ట్ అన్నిట్లో నుంచి ప్లస్ ఐ కామన్ తీస్తే ఐ ఉండేటివన్నీ ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఐ కామన్ తీస్తే తీటా, నెక్స్ట్ మైనస్ తీటా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్, ఇంకా రిమైనింగ్ తీటా టు ద పవర్ ఆఫ్ 5 బై ఫ్యాక్టోరియల్ లైక్ దట్ ఇన్ఫినిటీ వరకు వస్తుంది. ఈ రెండు టర్మ్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది కాస్ ఎక్స్కి ఫార్ములా. ఎక్స్ ప్లేస్లో తీటా ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేయండి. ఇది కాస్ ఎక్స్కి ఫార్ములా. ఎక్స్ ప్లేస్లో తీటా ఉంది కాబట్టి ఇదంతా కాస్ తీటా అవుతుంది, ఇదంతా సైన్ తీటా అవుతుంది. కాబట్టి e to the power of I తీటా ఎప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాకి ఈక్వల్ అవుతుంది. నోట్ e to the power of I తీటా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా.
జెడ్ లేదా లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఇది ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా అవుతుంది. జెడ్ బార్ ఏమవుతుంది కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. రాసుకుంటే ఇప్పుడు దీన్ని ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా ప్లేస్లో ఏముంది మైనస్ థీటా ఉంది. అంటే ఈ టు ద పవర్ ఆఫ్ జెడ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా అవుతే జెడ్ బార్ జెడ్కి యాంగిల్ థీటా అయితే జెడ్ బార్కి యాంగిల్ ఏమని చెప్పుకున్నాం మనం మైనస్ థీటా అని చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్ అనదర్ ఇంపార్టెంట్ నోట్ ఈజ్ మోడ్యులస్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా. ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా అంటే ఏమనుకున్నాం మనం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. మోడ్యులస్ స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత 1. కాంజుగేట్ కాంజుగేట్ ప్రాపర్టీస్లో కూడా చెప్పుకున్నాం మనం. మోడ్యులస్ ఆఫ్ జెడ్ 1 అయితే మోడ్యులస్ ఆఫ్ మైనస్ జెడ్ కూడా ఏమవుతుంది ఖచ్చితంగా 1 అవుతుంది. నెక్స్ట్ దీస్ టూ ఆర్ కాంజుగేట్స్ టు ఈచ్ అదర్. దీని మోడ్యులస్ కూడా ఖచ్చితంగా ఏమవుతుంది 1 అవుతుంది. సో వీ కెన్ సే దట్ ఇది కూడా గుర్తుంటే మంచిది. కాబట్టి జనరల్ ఫామ్, పోలార్ ఫామ్, ఇప్పుడు యూలర్ ఫామ్ నేర్చుకున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. మోడ్యులస్కి కాంజుగేట్కి ఏ విధంగా అయితే కొన్ని ప్రాపర్టీస్ మనం గుర్తుపెట్టుకున్నామో అదేవిధంగా ఆర్గ్యుమెంట్కి కూడా కొన్ని రకాల ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా. ఈ థీటా అనేది జెడ్ యొక్క ఆర్గ్యుమెంట్ అవుతుంది. దీన్ని చూసి ఆర్ అంటే మోడ్యులస్ అని చెప్పొచ్చు, థీటా అంటే దీని యొక్క ఆర్గ్యుమెంట్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆర్గ్ జెడ్ ఏమవుతుంది థీటా. Z1 Z2 అనేటివి 2 కాంప్లెక్స్ నంబర్స్. Z1 R1 ఈ I టు ద పవర్ ఆఫ్ థీటా 1. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఎంత ఇక్కడ థీటా 1 ఉంది కాబట్టి థీటా 1. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ఎంత థీటా 2. ఈ 3 నేను తీసుకున్నాను. ఇప్పుడు ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రాపర్టీ ఆల్రెడీ ఇందాకనే చూసాం మనం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్. కాంజుగేట్ కాంప్లెక్స్ నంబర్స్కి ఆర్గ్యుమెంట్స్ రివర్స్లో ఉంటాయి. ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంటుంది. ఫస్ట్ దానికి ప్రూఫ్. సపోజ్ Z ఈజ్ ఈక్వల్ టు ఈ ఆర్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా అనుకుందాం. Z బార్ ఏమవుతుంది ఆర్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐ థీటా అవుతుంది. ఈయన ఆర్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ ఇంటూ మైనస్ థీటా రాసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z థీటా అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ ఏమవుతుంది మైనస్ థీటా అవుతుంది. థీటా బదులు ఏం రాయొచ్చు మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z మైనస్, సారీ ఇక్కడ మైనస్ ఉండాలి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్. కావాలంటే దీన్ని యువతలకి LHSకి పంపించేస్తే ఈ ప్రాపర్టీని కూడా సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ 2 కాంజుగేట్ కాంప్లెక్స్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ 0 అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్లో ఈ విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఇంటూ Z2. మల్టిప్లై 2 కాంప్లెక్స్ నంబర్స్ని మల్టిప్లై చేసిన తర్వాత యాంగిల్ కనుక్కున్న ఒకటే ఆన్సర్ వస్తుంది. విడివిడిగా Z1 యొక్క ఆర్గ్యుమెంట్ Z2 యొక్క ఆర్గ్యుమెంట్ కనుక్కొని సమ్ చేస్తే ఇంటూ ఉన్నప్పుడు సమ్ చేయాలి, డివిజన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. సెకండ్ దానికి ప్రూఫ్. Z1 R1 ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా 1 అనుకుందాం. Z2 R2 ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా 2 అనుకుందాం. Z1 ఇంటూ Z2 చేద్దాం. ఇప్పుడు Z1 ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 తెలుసు మనకు థీటా 1 అని. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 థీటా 2 అని తెలుసు. ఇప్పుడు Z1 ఇంటూ Z2 చేసి దాని యొక్క ఆర్గ్యుమెంట్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. Z1 R1 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా 1 ఇంటూ R2 ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా 2. R1 ఇంటూ R2. ఇది Z1 ఇంటూ Z2 కాంప్లెక్స్ నంబర్కి మోడ్యులస్. ఈ టు ద పవర్ ఆఫ్ మనకి ఏ టు ద పవర్ ఆఫ్ M ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ N, ఏ టు ద పవర్ ఆఫ్ M ప్లస్ N అనే ఫార్ములా ఉంది. కాబట్టి బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. పవర్స్ని యాడ్ చేస్తే ఐ కామన్ తీస్తే మనకేమొస్తుంది థీటా 1 ప్లస్ థీటా 2 వస్తుంది. ఇది న్యూ కాంప్లెక్స్ నంబర్. ఈ న్యూ కాంప్లెక్స్ నంబర్ Z1 Z2 అనే కాంప్లెక్స్ నంబర్ యొక్క మోడ్యులస్ ఎంత
మాడ్యులస్ కావాలి అంటే R1 ఇంటూ R2 అని చెప్తాం. ఇప్పుడు Z1 మాడ్యులస్ ఎంత అంటే R1, యాంగిల్ ఎంత అంటే θ1. Z2కి మాడ్యులస్ ఎంత అంటే R2, యాంగిల్ ఎంత అంటే θ2. అదేవిధంగా Z1 ఇంటూ Z2 చేసిన తర్వాత మాడ్యులస్ ఎంత అంటే R1 ఇంటూ R2, మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఇంటూ Z2 హౌ మచ్ మీన్స్ θ1 ప్లస్ θ2. θ1 అంటే ఏమి? θ1 ఇట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1. θ1 ప్లేస్లో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 అని రాయొచ్చు, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, ఇంటూ ఉంటే అడిషన్ వచ్చింది, డివిజన్ ఉంటే మైనస్ వస్తుంది. చూడండి సేమ్ ఇక్కడ Z1 ఇంటూ Z2 ఏ విధంగా అయితే చేసామో Z1 బై Z2 e to the power of R1 ఇంటూ e to the power of I θ1, R2 e to the power of I θ2, R1 బై R2. ఇది న్యూ మాడ్యులస్ e to the power of a to the power of m by a to the power of n, a to the power of m మైనస్ n. పవర్స్ని సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. θ1 మైనస్ θ2, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2. కొత్తగా వచ్చిన కాంప్లెక్స్ నెంబర్లో యాంగిల్ ఎంత ఉంది? θ1 మైనస్ θ2. θ1 మీన్స్ అగైన్ ఆర్గ్ Z1 మైనస్ ఆర్గ్ Z2. దిస్ ఈజ్ అవర్ థర్డ్ ప్రాపర్టీ. ఫోర్త్ ప్రాపర్టీ, fourth proof, Z is equal to power n. Suppose Z is equal to R e to the power of I theta అనుకుందాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z, ఆర్గ్యుమెంట్ ఎంత? ఈ Z అనే కాంప్లెక్స్ నెంబర్లో θ, Z to the power of n హోల్ టు ద పవర్ ఆఫ్ n చేయాల్సి ఉంటుంది, R to the power of n. పవర్స్ని ఇంటూ చేస్తే I n θ. దిస్ ఈజ్ ద న్యూ మాడ్యులస్, దిస్ ఈజ్ ద న్యూ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z to the power of n, n θ. దీనికి ఆర్గ్యుమెంట్ θ అవుతుంది. Z to the power of n కి ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది? n θ. θ ప్లేస్లో మళ్ళీ ఇది రాయొచ్చు మనం, ఆర్గ్యుమెంట్ n ఇంటూ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z. దిస్ ఈజ్ ద ఫోర్త్ ప్రాపర్టీ. నోట్, note, if Z is purely real, then argument of Z is equal to either 0 or pi. ఎప్పుడైనా సరే Z అనేది ప్యూర్లీ రియల్ నెంబర్ అయితే, అంటే ఇమాజినరీ పార్ట్ ఉండదు. ఇట్లా 1 2 3 -1 -2 -3 ఇవన్నీ ప్యూర్లీ రియల్ నంబర్స్. ఎప్పుడైనా సరే ప్యూర్లీ రియల్ నెంబర్ తీసుకుంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటే, ఒకవేళ P అనే పాయింట్ ఇక్కడ లై చేస్తే యాంగిల్ ఏముంది? ఒకవేళ ఇక్కడ P ఉంటే ఇక్కడ యాంగిల్ వస్తుంది. ఈ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద లై చేస్తే యాంగిల్ అనేది ఉండదు కాబట్టి యాంగిల్ ఈజ్ 0. ఒకవేళ నెగిటివ్ నెంబర్ తీసుకుంటే యాంగిల్ ఈజ్ 0 to π. ఇక్కడ ఉండే నెగిటివ్ నెంబర్స్కి యాంగిల్ π అవుతుంది. పాజిటివ్ నెంబర్స్ మీద లై చేస్తే యాంగిల్ ఏమవుతుంది? 0 అవుతుంది. వెన్ Z ఈజ్ ప్యూర్లీ రియల్ నెంబర్, ఎటువంటి రియల్ నెంబర్ తీసుకున్నా కూడా చూడండి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 అనేది రియల్ నెంబర్. ఇంకా ఏ పాజిటివ్ రియల్ నెంబర్ తీసుకున్నా కూడా ఆ పాయింట్ ఈ సైడ్ లై చేస్తుంది కాబట్టి యాంగిల్ ఎంత? 0 degrees. ఆర్గ్యుమెంట్ ఆఫ్ -1 -2 -3 టేక్ ఎనీ రియల్ నెంబర్, దాని ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది? π. పాజిటివ్ రియల్ నెంబర్స్కి యాంగిల్ 0, నెగిటివ్ రియల్ నెంబర్స్కి యాంగిల్ ఏమవుతుంది? π అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ Z ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ దెన్ ద యాంగిల్ ఈజ్ +π/2 కావచ్చు, -π/2 కావచ్చు, ప్లస్ ఆర్ -π/2. ప్యూర్లీ ఇమాజినరీ నంబర్ మీన్స్ లైక్ దిస్: I 2i 3i -i -2i
మైనస్ 3i. ప్యూర్లీ ఇమాజినరీ నంబర్ అంటే y యాక్సిస్ మీద లై అవుతుంది. పాయింట్ P అనేది ఇక్కడ ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ సైడ్లో P అనేది లై అవుతే యాంగిల్ ఎంత? ప్లస్ π/2. ఒకవేళ P అనేది నెగిటివ్ సైడ్లో లై అయితే యాంగిల్ ఏమవుతుంది? మైనస్ π/2. ఇంకా వేరే యాంగిల్స్ రావడానికి ఛాన్స్ లేదు. ఎక్స్ యాక్సిస్ పైన లై చేస్తే ఇక్కడ ఉంటే 0, ఇక్కడ ఉంటే యాంగిల్ π అవుతుంది. y యాక్సిస్ పైన P అనేది లై చేస్తే పాజిటివ్ y యాక్సిస్ మీద లై చేస్తే ప్లస్ π/2, నెగిటివ్ y యాక్సిస్ పైన లై చేస్తే మైనస్ π/2. అంటే ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ ఆఫ్ i అనేది ఇమాజినరీ నెంబర్. ఇమాజినరీ నెంబర్ అంటే y యాక్సిస్ మీద లై అవుతుంది. y యాక్సిస్ మీద లై అయితే యాంగిల్ ఎంత అవుతుంది? π/2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ -i మైనస్ π/2 లేదా ఆర్గ్యుమెంట్ ఆఫ్ -3i. ఈ 3తో పని లేదు మనకు. 3i మీన్స్ ఇట్ లైస్ ఆన్ ప్యూర్లీ ఇమాజినరీ నంబర్ అంటే అది y యాక్సిస్ మీద ఉంటుంది. y యాక్సిస్ అంటే ఏదర్ ప్లస్ π/2 ఆర్ మైనస్ π/2. పాజిటివ్ అంటే ప్లస్ π/2 రాస్తాం, నెగిటివ్ అంటే మైనస్ π/2 రాస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. 1i -1 -i. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 మీన్స్ 0 degrees. ఆర్గ్యుమెంట్ ఆఫ్ i ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ ఉన్నప్పుడు నీకు ప్లస్ π/2 అన్నా మైనస్ π/2 అన్నా, ప్లస్ π/2నా మైనస్ π/2నా, i అనేది పాజిటివ్ కాబట్టి ప్లస్ π/2 అని రాస్తాం. కాబట్టి ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ 1 అంటే 1 ప్లస్ 0 ఇంటూ i అని అర్థం. i మీన్స్ 0 ప్లస్ 1 ఇంటూ i అని అర్థం. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ -1 మీన్స్ -1 ప్లస్ 0 ఇంటూ i అని అర్థం. -1 ఎక్కడ లై అవుతుంది? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద లై అవుతుంది కాబట్టి ఇక్కడ లై అవుతే యాంగిల్ ఎంత? π. ఆర్గ్యుమెంట్ ఆఫ్ -i లైస్ ఆన్ నెగిటివ్ సైడ్ ఆఫ్ y యాక్సిస్ మైనస్ π/2. ఇవి గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ కొద్దిగా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో మాడ్యులస్, కాంజుగేట్, ఆర్గ్యుమెంట్ అన్నిటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్యూర్లీ ఒక క్లాస్ మొత్తం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మాత్రమే చేస్తాం. థ్యాంక్ యూ.